మటన్ బిర్యానీ చేస్తాను. మటన్ బిర్యానీ వండుతాను. మటన్ బిర్యానీ తినాలనిపిస్తుందా? సరే, మంచి మటన్ బిర్యానీ మన వ్యూవర్స్ కోసం మటన్ కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. అంటే మన స్పెషల్ మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మటన్. ఎందుకంటే ఆ మటన్ సోన్ పాపిడి పీస్ లాగా స్క్వేర్లో మంచిగా నీట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి కొడతాడు. ఇది అనమాట. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంట్లో నూరుకున్న మంచి గరం మసాలా, సాల్ట్ అయితే మీడియం వేసుకోవాలి. కాశ్మీర్ మంచి మిర్చి పౌడర్ మంచిగా సరిపడంత వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ ఇష్టం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి ఫ్రెష్ నిమ్మకాయలు, నాలుగు ఇలాచీలు, సాజీరా ఒక 4 లవంగాలు దాంట్లో వేసుకొని మంచి మిక్స్ చేయాలి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఒక స్పూన్ వేసుకోవచ్చు, మీకు నచ్చినంత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా. కర్డ్ ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసింది. ఇది మీకు అవైలబుల్ ఉంటే ఇంట్లో వేసుకోండి, లేదంటే బయట నుంచి తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. గైస్, దీన్ని ఇలా కలుపుతుంటే అవతల వాళ్ళు మన చూసేవాళ్ళు తినాలనిపిస్తున్నారు అనమాట. ఆ విధంగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసి ఒక మినిమం 2 అవర్స్ సైడ్కి పెట్టుకోవాలి. లేదు ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసినాం అనుకో ఇంకా బాగుంటుంది. సరే, అంత టైం మనకు సెట్ కాదు కాబట్టి దీన్ని ఇలా మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ మనం పక్కకి పెట్టేసుకున్నాం అనుకో అది మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఆ ముక్క ప్రతి పీసెస్కి మనం చేసిన ఈ మసాలాలన్నీ ఇనుకుతాయి అన్నమాట. దానికి ఇనికి ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది మనం తింటుంటే తెలుస్తుంది. అదనమాట. ఓకే, ఆనియన్స్ బాగా ఎరుపు రంగు ఎక్కేలాగా. ఆ ఆనియన్ కూడా ఎట్లా ఉండాలంటే పొడుగులా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దీన్ని ఒక మంచి ఎరుపు రంగు వచ్చేలాగా ఇట్లా కరకరలాడాలన్నమాట. ఇట్లా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనం మ్యారినేట్ చేసిన మటన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఒక 1/2 అవర్ 30 మినిట్స్ పొయ్యి మీద మంచిగా మగ్గించుకోవాలి దాన్ని. ఈ మగ్గించుకోవడాలు ఇవన్నీ చెప్తుంటే నాకు ఏదో చూసి కాపీ చేసినట్టు అనిపిస్తుంది. అది కాదు కానీ ఉడికించాలి. సో ఇదన్నమాట. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం అనుకున్న 1/2 అవర్ అయింది, మూత తీసినాం. తలలాడుతుంది మటన్ ఉడికినట్టే. దీన్ని తీసి ఒక 20 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవాలి. సో దీన్ని పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు. రైస్ పక్కా మెజర్మెంట్ ఉండాలి. ఓకే, 65% రైస్ కుక్ చేయాలి. ఇంకా 35% దాంట్లో ఆటోమేటిక్ కుక్ అవుతుంది, దమ్ అవుతుంది అనమాట. పచ్చిమిర్చి వేసినాం, బిర్యానీ ఆకు వేసినాం. ఇప్పుడు సాజీరా, యాలకులు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ మిక్స్ చేసి దాంట్లో వేసి లైట్ ఫ్లేమ్లో ఉండాలి మంట. తర్వాత ఖచ్చితంగా పుదీనా అయితే 100% వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట రైస్లో. మనం మాత్రం కాజు వేసుకుంటాం. కాజు మీరు స్కిప్ చేయొచ్చు, వేసుకోవచ్చు, అది హ్యాజ్ యువర్ విష్. వేసుకుంటే టేస్ట్ కొద్దిగా ఆ ఫ్లేవర్ తగులుతుంది, లేదంటే మీ ఇష్టం. మనమైతే కాజు వేస్తాం. పక్కా ట్రై చేయండి మీరు ఇది. నేను ఎందుకు ప్రతిసారి పక్కా ట్రై చేయని చెప్తున్నా అంటే మీకు నచ్చుతుంది ఇది.
మనం అనుకున్న 65% రైస్ బాయిల్డ్ అయింది, మంచిగా ఉడికింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మటన్ తీసి ఇక్కడ పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆ కుక్ చేసే హండి దాని కింద కొద్దిగా పల్సగా ఉంది కాబట్టి మనం ఏం చేసినామంటే కింద తాయిపెంక పెట్టినాం. తాయిపెంక పెట్టి దానిపైన హండి పెట్టి దానిపైన వాటర్ పోసి, ఎందుకంటే మనకు దమ్మ వేటప్పుడు హెయిర్ అనేది బయటకు రావద్దు అనమాట, అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవుతుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక దించుకొని మంచిగా లైన్ చేయడమే. మటన్ బిర్యానీ ఏమంటే కదా సూపర్ ఉంది, సూపర్ ఉంది. వ్యూస్ కూడా ఎక్కువ మంచిగా. ఓకే స్పైసీ మంచిగా సూపర్. పనిక నువ్వు చెప్పు ఎట్లుంది టేస్ట్? పనిక ఎట్లా టేస్ట్ మంచిగా ఉందా? ఇటు చెప్పు, ఇది ఇట్లా చెప్పు. ఇట్లా ఇట్లా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మంచి కంటెంట్ తోటి ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాం. చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మా వ్యూవర్స్కి. ఎందుకంటే మాకు ఇప్పటికీ 120 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు మాకు. ఏ వీడియో పెట్టినా మినిమం 20 మంది చూస్తున్నారు. ఇది 1 మిలియన్ కావాలని కోరుకుంటున్నా, చేస్తారని ఆశిస్తున్నా. జై హింద్.